శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక మాసం శుక్లపక్షం పంచమి తిథి రోజు శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించారు. ఆమె జన్మ నక్షత్రం ఆధారంగా కార్తీక మాసంలోనే ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మొదటిసారి బ్రహ్మదేవుడు నిర్వహించిన ఉత్సవాలు కాబట్టి దీనికి బ్రహ్మోత్సవం అని పేరు వచ్చింది. వెంకటేశ్వర మహత్యం కథలో తిరుమల క్షేత్రం స్థల పురాణం ప్రకారం వైకుంఠంలో భృగు మహర్షి చర్య వలన కోపగించుకున్న లక్ష్మీదేవి ఆ వైకుంఠాన్ని విడిచి పాతాళానికి వెళ్ళింది. ఆ లక్ష్మీ వియోగం వలన ఆ శ్రీహరి ఆ స్వామి ఈ భూలోకంలో తపస్సు చేశాడు. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖి నదీ తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కల్వపూ దండలతో ఆ స్వామివారిని వరించింది. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమవుతాయి. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు అమ్మవారిని ధ్వజపటాన్ని తిరుమాడ వీధుల్లో ఊరేగించి ధ్వజస్తంభం వద్దకు చేర్చి కొలువు తీరుస్తారు. ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. ధనుర్లగ్నంలో 9:40 గంటలకు ఆగమశాస్త్ర పండితులు తిరుమలాచార్య ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలను చేసి అష్టదిక్పాలకులను సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఆ ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అమ్మవారికి స్నపన తిరుమంజనం కనువిందుగా వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆస్థాన మండపంలో ఊంజల్ సేవ కన్నుల పండువగా జరుగుతుంది. సాయంత్రం అమ్మవారిని 7 గంటలకు వాహన మండపానికి తీసుకువచ్చి చిన్నశేష వాహనంపై కొలువు తీరుస్తారు. అనంతరం పట్టు పితాంబర వజ్ర వైడూర్యాల ఆభరణాలతో అమ్మవారిని ఆ పిల్లన గ్రోవి చేతబట్టిన గోపాలకృష్ణుడి రూపంలో అలంకరించి ఆ రాత్రి 8 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై అమ్మవారిని తిరుమాడ వీధుల్లో భక్తుల కోలాటాలు, కేరళ సాంప్రదాయ వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ నామాల నడుమ అమ్మవారు తిరుచానూరు వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అనుగ్రహం కల్పిస్తారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు సర్వాలంకర భూషితురాలై పెద్ద శేషనం వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేస్తుంది అమ్మవారు. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యార్చన, శుద్ధి, కైంకర్య పూజల వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 8 గంటలకు అమ్మవారి ఉత్సవమూర్తిని వాహన మండపంలో పెద్దశేష వాహనంపై అధిరోహింపజేసి అర్చకుల ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు వేద మంత్రోచ్చరణాల మధ్య సాంప్రదాయబద్ధంగా అమ్మవారిని అలంకరిస్తారు. అనంతరం అమ్మవారిని తిరుమాడ వీధుల్లో విహరింపజేస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి వాహన సేవకు ముందుగా గజములు, అశ్వాలు సైన్యంగా కదులుతుండగా భక్తులు చేసే భగవన్నామ స్మరణలు, కోలాటాలు, వాయిద్యాలతో తిరుచానూరు మారుమోగిపోతుంది. భక్తులు మాడవీధుల్లో బారులు తీరి మంగళహారతులతో అమ్మవారికి స్వాగతం పలుకుతారు. పద్మావతి మాతకు కార్తీక బ్రహ్మోత్సవాలలో 2వ వాహనం పెద్ద శేషుడు. ఆ శేషుడు లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సుకుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా, సమయోచితంగా సేవలు అందించే పెద్దశేషుని వాహనంపై అమ్మవారు విహరిస్తూ అలివేలు మంగమ్మకు వాహనంపై తన విశేష జ్ఞాన బలాలకు తోడైన ధ్యాసభక్తిని ఆ భక్తులకు తెలియజేస్తారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు శ్రీ పద్మావతి అమ్మవారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు అనుగ్రహం కల్పిస్తారు. ముద్దులొలికించే ముత్యాలు అలివేలు మంగమ్మకు ప్రీతిపాత్రమైనవి. ముత్యపు పందిరి వాహనంపై అమ్మవారు కాలంగమర్దిని అవతారంలో భక్తజనులకు దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు వేకువజామున 4 గంటలకు అమ్మవారికి సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలను నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు అమ్మవారిని ఊరేగింపుగా సన్నిధి నుంచి వాహన మండపానికి తీసుకువచ్చి ఆ ముత్యపు పందిరిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
అనంతరం అమ్మవారిని పట్టు పితాంబరాలు వజ్రవైడూర్య స్వర్ణాభరణాలతో కాళింగీమర్దినిగా అలంకరించిన అనంతరం ఉదయం 8 గంటలకు వివిధ కళాకారుల ప్రదర్శనలు, చిన్నారుల కోలాటాలు, కేరళ ఉడిపి చెండి వాయిద్యాలు, దాస సాహిత్య కళాకారుల కోలాట విన్యాసాలు, జీయర్ల ప్రవచనాల నడుమ అమ్మవారు తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఆ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అనుగ్రహం కల్పిస్తుంది చల్లని తల్లి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు సింహవాహనంపై అమ్మవారిని తిరుమాడ వీధుల్లో భక్తుల కోలాటాలు, కేరళ సాంప్రదాయ వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, జీయర్ల ప్రబంధం నడుమ అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అనుగ్రహం కల్పిస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారు రాజగోపాలుడు అలంకరణలో కల్పవృక్ష వాహనంపై విహరిస్తారు. ఉదయం 4 గంటలకు అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలను నిర్వహిస్తారు అర్చకులు. 7 గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి వాహన మండపంలోనికి తీసుకువచ్చి కొలువు తీర్చిన అనంతరం పట్టు పితాంబరాలు, రత్న ఖచిత మణిమాణిక్యాలతో రాజగోపాలుడు అలంకరించిన కల్పవృక్ష వాహనంపై కొలువు తీర్చి ఉదయం 8 గంటలకు చిన్నారుల కోలాటాలు, సాంప్రదాయ నృత్య కళాకారుల ప్రదర్శనలు, జీయర్ల ప్రవచనాలు, వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య అమ్మవారు రాజగోపాలుడు అలంకరణలో తిరువీధుల్లో ఊరేగుతూ ఆ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. కల్పవృక్షం లక్ష్మీదేవి సహా పాలసముద్రం నుండి పుట్టిందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ కల్పవృక్షం అత్యంత పుణ్యఫలాలను ఇస్తుందని, అమ్మవారిని ఈనాడు దర్శనం చేసుకుంటే గత జన్మ ఈ జన్మలో చేసిన పాపాలన్నీ నశిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలు 4వ రోజు పద్మావతి అమ్మవారికి రాత్రి 8 నుంచి 10 గంటల వరకు హనుమంత వాహన సేవను ఎంతో వైభవంగా జరుపుతారు. అమ్మవారు హనుమంత వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ ఆ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. శ్రీరాముడి పరమభక్తుడైన హనుమంతుడు కలియుగంలో వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తిన ఆ శ్రీరాముడు పట్టమహిషి అయిన సీతాదేవియే పద్మావతి దేవి కాబట్టి హనుమంతుడు ఆ పద్మావతి దేవిని తన భుజంపై ఎత్తుకొని ఆలయ మాడవీధుల మీదుగా ఊరేగిస్తాడు. తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు ఎంతో వైభవంగా ఊరేగుతారు. శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలు నయనానందకరంగా సాగుతూ ఉంటాయి. అలువేలుమంగా రోజుకు 2 వాహనాలపై వివిధ దేవతామూర్తుల రూపాల్లో భక్తజనులకు దర్శనం భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు. ఉదయం 4 గంటలకు అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలను నిర్వహించిన అనంతరం 7 గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి వాహన మండపానికి తీసుకువచ్చి కొలువు తీర్చి అర్చకులు ప్రత్యేక పూజలను జరుపుతారు. 5వ రోజున అమ్మవారు మోహిని అవతారంలో భక్తులకు కనువిందు చేస్తారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పల్లకీ ఉత్సవం నిర్వహించి 4 మాడల వీధులలో భక్తితో ఊరేగిస్తారు. మధ్యాహ్నం అమ్మవారికి గంధంతో అభిషేకాన్ని జరిపించి ఉదయం పల్లకీ వాహనం, సాయంత్రం 4 గంటలకు వసంతోత్సవం, రాత్రి 8 గంటలకు గజవాహనంపై మాడవీధుల్లో అమ్మవారు విహరిస్తూ ఆ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు ఉదయం 4 గంటలకు అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలను నిర్వహించిన అనంతరం 7 గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి వాహన మండపానికి తీసుకువచ్చి కొలువు తీర్చి ప్రత్యేక పూజలను జరుపుతారు అర్చకులు. అనంతరం పట్టు పితాంబరాలు, రత్న ఖచిత మణిమాణిక్యాలతో అలంకరించి పుష్పరథోత్సవంపై కొలువు తీరుస్తారు. వృశ్చిక లగ్నంలో అమ్మవారిని రథోత్సవంపై కొలువు తీర్చి ఆ రథాన్ని తాళ్లతో ముందుకు కదిలిస్తూ ఉంటారు భక్తులు. ఉదయం 7-15 గంటలకు చిన్నారుల కోలాటాలు, సాంప్రదాయ నృత్య కళాకారుల ప్రదర్శనలు, జయ్యర్ల ప్రవచనాలు, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అదే రోజు రాత్రి అమ్మవారు హనుమంత వాహన సేవను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. 8వ రోజు అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొల్పి వివిధ రకాల పూజలను నిర్వహించిన అనంతరం ముఖమండపంలో అమ్మవారికి చూర్ణాభిషేకం,
ఆస్థానం నిర్వహించి తిరువీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి పంచమీ తీర్థం మండపంలో అమ్మవారిని కొలువుదీరుస్తారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన ఘట్టం పంచమీ తీర్థం చక్రస్నానం. ఈ వేడుక ఎంతో అత్యద్భుతంగా జరుగుతుంది. అమ్మవారు అవతరించిన పద్మ సరోవరంలో ప్రతి ఏటా నిర్వహించే పంచమీ తీర్థం రోజున భక్తులు స్నానమాచరిస్తే సకల పాపాలు హరించుకుపోయి కోటి జన్మల పుణ్య ఫలం చేకూరుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారి పంచమీ తీర్థానికి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను తీసుకువస్తారు. అలిపిరి నుంచి శ్రీవారి సారెను ఏనుగులపై ఊరేగింపుగా తీసుకువచ్చి గ్రామ ముఖభాగంలోని పసుపు మండపంలో ఉంచి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు అర్చకులు. అనంతరం 4 మాడవీధుల్లో ఊరేగింపుగా ఆ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి శ్రీవారి సారెను అమ్మవారికి నివేదించి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. చివరగా సుదర్శన చక్ర తాల్వార్కు పద్మ పుష్కరిణిలో చక్రస్నానాన్ని భక్తి శ్రద్ధలతో భక్తుల జయ జయ నామాల మధ్య నిర్వహిస్తారు.